ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రియల్ ఎస్టేట్. నేను మీ సంతోష్ కుమార్ని. సో అసలు సోనియా ప్రాబ్లం ఏంటి? ఇంకా నిఖిల్ ఎందుకు అంత ప్రియారిటీ ఇస్తున్నాడు యష్మికి? జరా ముచ్చట్లు చెప్పుకుందాం. ఆ ముచ్చట్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం అయితే ఎవరు నా వీడియోని చూస్తున్నారో వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మొత్తం అయితే 3 టాస్కులు జరిగాయి ఫస్ట్ డేనే. సో జబర్దస్త్గా ఏం చేశానంటే ఫస్ట్ టాస్క్లోనే నిఖిల్ విన్ అయ్యాయి, సెకండ్ టాస్క్లోనే ఇంకా మన నైన్కే విన్ అయింది. అండ్ వీళ్ళిద్దరు కలిపి మూడో వ్యక్తిని అనేది థర్డ్ టాస్క్లో విన్ అనమాట. సో డిసిషన్ పెండింగ్ మీద వీళ్ళిద్దరు డిసిషన్ తీసుకొని వాళ్ళు కారణాలు చెప్పేసి యష్మిని ఎంచుకున్నమాట. సో ఆ యష్మిన్ అసలు యాక్చువల్లీ అయితే నబీల్ రావాలి, బట్ అంటే తను అందరితో ఇంటరాక్ట్ అవుతున్నాడు, ఇంకేమైనా చేయాలా, ఇంకేమైనా పనులు ఉంటాయనేసి అందరితో ఇంటరాక్ట్ అవుతున్నాడు, గేమ్ పరంగా ఆడుతున్నాడు, ఇంకా అట్ ద సేమ్ టైం అందరికీ పనులు హెల్ప్ చేస్తున్నాడు, ఇంకా ఎంటర్టైన్మెంట్ పరంగా ఏం చేయాలో మ్యాక్సిమం బిగ్ బజ్లో ఉండి అన్నీ చేస్తున్నాడు. సో వీళ్ళు ఏంటంటే నిఖిల్ సేమ్ యాస్టీజ్ అదే ప్రాబ్లం, సోనీకి అదే థాట్ వచ్చిందన్నమాట. మీరు ఎందుకు యష్మికి ప్రియారిటీ ఇస్తున్నారు? మీ ఫ్రెండ్ కాబట్టి, సో తనకి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు మీరు అసలు అనేసి ఫుల్గా గొడవలు స్టార్ట్ అయిపోయి ఫస్ట్ వీకే అసలు గొడవలు స్టార్ట్ అయ్యాయి. జర బతుకని ఇంకేం చేస్తానంటే ఫస్ట్ వీక్ ఎప్పుడుందంటే ముందు ముసలి పండుగ, ఇంకా చాలా రోజులు ఉన్నాయి, 100 రోజులు ఆడాలి ఇంకా అలాగ షో. సో ఫస్ట్ డేనే ఫుల్ గొడవలతో రచ్చ మొదలైంది. స్టార్ మా బ్యాచ్ అని, ఇది కూడా స్టార్ మా బ్యాచే. సో వాళ్ళతోనే గొడవలు స్టార్ట్ అయిపోయి సోనీ తనకి ఇవ్వడంలో థర్డ్ టాస్క్లో ఇష్టం లేదనమాట. సో అందుకనే తనైతే ఫుల్గా ఏదైతే అదే అయిందనేసి ఫుల్గా గొడవలోకి దిగి కూడా రచ్చంబోలో చేసినది. అంటే వాళ్ళు డెసిషన్ ఫైనలైజ్ చేయనప్పుడు బిగ్ బాస్ కూడా ఆల్రెడీ థర్డ్ విన్ కంటెస్టెంట్స్ అనేసి యష్మిని అనౌన్స్ చేశారు. సో అది అయిపోయిన తర్వాత కూడా సోనియా అస్సలు వదలలేదు. సో బెటర్ అడగడంలో తప్పులేదు, కాకపోతే తన రంగంలో దిగిపోయిన తర్వాత ఇంకేం చేయలేకపోయామన్నమాట. సో ఇంకేం చేయలేరు వాళ్ళు కూడా. సో అప్పటికే ఫుల్గా గొడవలు అవుతున్నాయి. అంటే ఆయనకి వచ్చేసి మీరే ఇచ్చారు ఆ డెసిషన్, నిఖిల్ తీసుకోలేదు, 9కి ఏం తీసుకోలేదు, నిఖిలే తీసుకున్నానంటే తను వచ్చేసి నేను తీసుకున్నాను, నువ్వు చూసావండి అనేసి ఫుల్గా గొడవ రంబోలో చేసినాడు. చెప్తున్నాడంటే అమ్మతోడయ్యా నేనే చెప్పినా, అది డెసిషన్ నేను తీసుకున్నా అనేసి ఫుల్గా వార్నింగ్ ఇచ్చినాడు, ఫుల్గా క్లాస్ పీకినాడు, గట్టిగా ఫైర్ అయినాడు కూడా. సో తను ఇటువైపు మెల్లిగా సేఫ్ గేమ్ ఆడుతుండే, అట్ ద సేమ్ టైం తనలో లీడర్షిప్ క్వాలిటీస్ కనిపిస్తున్నాయి అన్నమాట. అంటే మేనేజ్ చేయడంలో ఫుడ్ పరంగా కానీ గేమ్ పరంగా కానీ మ్యాక్సిమం టాప్ 5 కంటెస్టెంట్ లాగా కనిపిస్తున్నాడు. చాలా బాగా ఆడుతున్నాడు. అట్ ద సేమ్ టైం సేఫ్ గేమ్ లాగా మెల్లిగా ఆడుతున్నాడు. జర వాళ్ళ ఫ్రెండ్స్కి ముందు ప్రయారిటీ చేస్తున్నాడు. ఎందుకంటే అలా పడుకున్నాడు అన్నమాట. అప్పుడు వెంటనే బిగ్ బాస్ ఊరుకుంటాడు, డాగ్ బౌ అనేసి గట్టిగా అరిసింది. సో ఈలోపు యష్మి వచ్చేసి తీసుకొని వెళ్ళిపోయింది. ఏంటి నిద్ర పట్టలేదా అనేసి, కిచెన్లో హెల్ప్ చేద్దాం అనేసి బరాబర్ తీసుకెళ్ళిపోయింది. అప్పుడు నవీన్ అన్న ఊరుకుంటాడా? అందరూ ఒక దగ్గరే ఉంటే తను వేడి దగ్గర ఉంటాడు. శేఖర్ భాషతో లోకమో దిక్కు తనో దిక్కు నేనో దిక్కు అన్నట్టు ఉంటాడు అనమాట. ఓం అయితే మాటలతో కాదు పనితోనే చూపించి అనేసి చెప్తున్నాను, ముచ్చట్లాడుకుంటున్నాడు నలుగురు అలాగా. సో మణికంఠని తీసుకొచ్చి యష్మి తీసుకొచ్చింది. తర్వాత మణికంఠ అన్నాడు జోన్ అవుట్ అయిపోతాను అనేసి సీతక్తో అంటున్నాను అనమాట. సో అప్పుడు ఎవరో అన్నిదే సీత అడిగితే కిరక్ సీత యష్మి అన్నదే అంటే అవన్నీ పట్టించుకోక మన అన్నిటికీ రియాక్ట్ అవసరం లేదు అనేసి చెప్పింది అనమాట. సో నిఖిల్ మణికంఠ మాట్లాడుకుంటున్నాను అనమాట. చెఫ్ అయిన పొజిషన్కి ఇచ్చేసరికి మనం బాసు కాదు, సో మనం జస్ట్ చెప్తున్నాం అంతే అంటే మనకంటే చెప్తున్నాడు యష్మి ఇదైనా సరే ఎన్ని అయినా సరే మనం నాకు గట్టి నమ్మకం ఉంది, ఈడి నుంచి పోను ఇక్కడ నుంచి. సో నిఖిల్ కూడా అంతే, నేను కూడా అంతే, నేను ఓడిపోయినప్పుడు బయటికి వెళ్తాను తప్ప నార్మల్ నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడే ఈడనే ఉంటా అనేసి గట్టిగా బలం గురించి చెప్తున్నాడు. ఎందుకంటే గచ్చి అంటే కిర్రక్షిత సంచాలకుగా ఉన్నప్పుడు బిగ్ బాస్ నేనేం చేయలేదా అంటే నిఖిల్ వచ్చి పక్కకి వెళ్ళి ఆడుకోమ్మా అనేసి చిన్న కౌంటర్స్ అనమాట. బ్రహ్మానందం మీమ్స్లో ఉంటాయి కదా, సో మ్యాచ్ ఇది అలాగేసి అనమాట.
అది దానికి నచ్చనట్టుంది. అంటే జోక్‌గా అయినా సరే సీరియస్‌గా తీసుకుందంటది. మరి చూడాలి మరి కిరాక్ సీత ఎక్కడి దాకా ఎళ్తారో చూడాలి. సో, జబర్దస్త్‌గా వీళ్ళేం చేశారంటే, నాకు నచ్చదు. నేనే ఉంటా 5 దాకా 5 వాళ్ళే ఎందుకుంటాను నేనెందుకుంటాను అంటే, ఆ! కి మరి నిఖిల్ ఊరుకుంటాడంటే, నా పర్సనల్ జోలికెళ్ళక నువ్వు. ఏ ఏమనుకుంటున్నావు అసల? మామూలుగా మాట్లాడు. చెప్పింది వాళ్ళనే పెడతాం. తర్వాత నువ్వు కూడా ఉండు. ఎందుకు అంత ఆతురత? బాత్రూమ్‌కి మేముంటాము అనేసి యష్మి నుంచి మేము బాత్రూమ్ అయితే చూసుకుంటాం అనేసి వాళ్ళు చూసుకున్నారు కొంతమంది. నిఖిల్ కూడా కిచెన్‌లో అయితే కిచెన్‌లోని సోనియా, బేబక్క కొంతమంది అలాగా కొంచెం ఉంచారన్నమాట. ఇంకా జరా ముచ్చట్లు పక్కన పెడితే 'బిగ్ బాస్‌లో' ఏం స్టార్ట్ అవ్వకూడదో అదే స్టార్ట్ అయింది. ఫస్ట్ వీకే నామినేషన్ స్టార్ట్ చేశారు మన 'బిగ్ బాస్' గారు. సో, నామినేషన్ స్టార్ట్ అయింది. 'బిగ్ బాస్' అప్పుడే స్టార్ట్ చేశారు. నైనిక, నిఖిల్, యష్మి మీ ముగ్గురు కలిపి ఈ ఆరాలు ఉన్నాయి కదా, వాటిని ధరించి ఆ ఆరేల యొక్క చీఫ్ యొక్క పవర్ని దాని విలువని గౌరవించండి. ఆ గద్దెల మీద కూర్చోండి. ఇంకా చీఫ్ యొక్క కారణంగా మీరు సేవ్ అయ్యారు. సో ఇంటి యొక్క నామినేట్ ఎవరు చేయగలరో సేవ్ చేయగలరో మీకు పవర్ లభిస్తుంది అన్నమాట. సో అంటే ఇంటి యొక్క మీరు ఎవరిని నామినేట్ చేయాలో ఎవరిని సేవ్ చేయాలో మీకు పవర్ లభిస్తుంది. సో మీరు అక్కడ కూర్చోండి. సోనియా మొదలుపెట్టండి. ఆయన వాయిస్ అయితే చాలా బాగుంటుంది. ఆయన గంభీరం కానీ ఇంకా బిగ్ బాస్ వాయిస్ కానీ చాలా బాగుంటుంది అనమాట. సో ఈ లోపు సోనియా అక్క స్టార్ట్ చేసింది పాపం బేబక్క పప్పు యొక్క బాధలు అనమాట సోనియాకి వచ్చింది. ఆ పప్పు తినడం వల్ల సోనియాకి వచ్చింది. అది మాడిపోయింది ఫుల్గా. కుక్కర్ కూడా పాపం ఏం పాపం చేసిందట. కుక్కర్కి ఏదో వాస్తు బాగోలేదు అనుకుంటా ఈ కుకింగ్ది. సో కుక్కర్ కూడా అలాగే ఇదయింది. ఏమన్నదంటే బేబక్కి ఎంటర్టైన్మెంట్లో కానీ హోమ్ వైఫ్ కానీ మీరు బెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్ అనేసి తనని కొద్దిగా ఇంప్రెషన్ వచ్చింది. మీరు నెక్స్ట్ ఏం చేద్దాం నెక్స్ట్ ఏం చేద్దాం అనేసి మా ఆకలంటే మీకు ఇర్రెస్పాన్సిబుల్గా ఉంది అనేసి పాపం తను అయితే నామినేట్ చేయడం జరిగింది. సో తను మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడిందంటే, నేను మాట్లాడేటప్పుడు నువ్వే వినాలి అనేసి, అంటే ఏం చెప్తున్నాడు వినాలి అంటే తిండి వాయిస్ రైజ్ అయ్యేలాగా మాట్లాడింది. బట్ బాగుంది. సోనియా అది గట్టిగానే మాట్లాడుతుంది, గట్టిగానే ఆర్గ్యుమెంట్ చేస్తుంది. జరాజర్ మోత మోగింది. యష్మి పరిగెట్టేసి బేబక్కని గట్టిగా పొడిస్తుంది అనమాట. సో ప్రేరణ కొద్దిగా నాకు మీ గొడవలు ఏమో నాకు తెలియదు. సో బేబక్ తెలుసు కాబట్టి ఆ కుకింగ్ వైజ్ ఇది కాబట్టి అయింది కాబట్టి సో బేబక్ని నామినేట్ చేస్తున్నాను. సో ఒకరిని సెలెక్ట్ చేసుకున్నాను. సో తర్వాత నబీల్ వచ్చారు. నబీల్ వచ్చేసి మణికంఠనే బేబక్ని నామినేట్ చేశారు. సేమ్ ఇద్దరికి ఒకటే రీజన్ చెప్పాడనమాట నబీల్. నాతో కనెక్ట్ అవ్వట్లేదు, నాతో మింగిల్ అవ్వట్లేదు అనేసి. అంటే నాతో నువ్వు మణికంఠతో నాతో కనెక్ట్ అవ్వట్లేదు, మింగిల్ అవ్వట్లేదు, ఒంటరిగా ఉంటున్నావు. సో ఎవరితో కూడా ఇంటరాక్ట్ అవుతున్నావు అనేసి చెప్పాడు. ఇది పాయింట్ ఆఫ్ వ్యూలో నామినేట్ చేశాను అనమాట. సో అప్పుడు మణికంఠ లేచి నేను జరా బయట నుంచి వచ్చి చాలా ఇదిగా అయిందన్నమాట. సో ఫస్ట్ డేకి సెకండ్ డేకి థర్డ్ డేకి కొద్దిగా ఇదే డిఫరెన్స్ వస్తుంది కదా. సో నేను మింగిల్ అవడానికి కొంచెం టైం పడుతుంది అనేసి చెప్తున్నాడు. మొత్తం అన్నీ చెప్పేశాక ఏం చెప్పు అంటే నబీలు గోల్డెన్ వర్డ్స్ ఒకసారి వస్తే నువ్వు క్యాచ్ చేసుకోవాలి, రెండోసారి రావంటే నబీలు అచ్చా బేబక్ వచ్చింది. సో పృథ్వీని అండ్ నబీల్ని నామినేషన్ చేసింది. పృథ్వీని ఏం కావాలంటే నాకు కాఫీ కావాలని ఈ కావాలని నువ్వు హెల్ప్ చేయట్లేదు, కనీసం నువ్వు నా దగ్గరికి వచ్చి కనీసం ఏం హెల్ప్ చేయట్లేదు అనేసి తను అయితే నామినేట్ చేయడం జరిగింది అనమాట. నేను సిల్లీ రీజన్ పెట్టేసి నువ్వు నామినేట్ చేయకనేసి పృథ్వీ కూడా సేమ్ అన్నాడు. సో యాజ్ ఈజ్ నబీల్ కూడా సేమ్, నువ్వు కలవట్లేదు, మింగిల్ అవ్వట్లేదు, వాయిస్ రేస్ చేయాలి, నీలో నుంచి ఇంకా ఫైర్ రావాలనేసి తనను అయితే నామినేట్ చేయడం జరిగింది అనమాట. సో ఇంకా నిఖిల్ అయితే పృథ్వీని నామినేట్ చేశాడు. అండ్ హైపర్ అయినప్పుడు ఇదైనప్పుడు వాయిస్ ఇదే సేమ్ యాస్టీస్ అనమాట. అక్కడ డిస్కస్ అయినప్పుడు మీరు ఇంకోసారి డిస్కషన్ ఇక్కడ పెట్టకండి, బయట పెట్టుకోండి అనేసి బిగ్ బాస్ అన్నారు. ముచ్చట్లు జరిగినాయి కదా. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.